మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ ప్రగతి నగర్లో ఘాటైన వాసనలు గత 4 రోజులుగా ఇబ్బంది పడుతున్న స్థానికులను అధికారులు పట్టించుకోలేదన్నారు. నగరవాసులు ప్రగతి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రాత్రి వచ్చి చెక్ చేసి మనుషులు చచ్చేవంత లేదంటూ వారు వెళ్లారు అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలిఫ్ కంపెనీ సముదాయంలో ఉన్న సెల్యూర్ ల్యాబొరేటరీస్ ముందు బైఠాయించిన స్థానికులు కెమికల్ కంపెనీలను అలిఫ్ కంపెనీ తొలగించాలని డిమాండ్ చేశారు. కెమికల్ వాసనలు ఎన్ని వస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. స్పందించి తమ సమస్య తీర్చాలని స్థానికులు కోరారు. పరిపాలన పొల్యూషన్ కంట్రోల్ టీం వాళ్ళు సస్తున్నారా నాయన ఇక్కడ అంటే మీరు అందరు బేగంపేటకి వచ్చి ఒక రిప్రజెంటేషన్ వాసన ఇక్కడ వస్తుందన్నాం. చచ్చిపోతున్నారు సార్ జనాలు. వాళ్ళ పెట్రోలింగ్ టీం వాళ్ళు వస్తారు సార్, ఇక్కడ తీసుకొస్తారు. నిన్ను వస్తాడు ఒకనే అంత సత్యం అంత స్మెల్ కాదు సార్ అంటాడు. సత్యం అంత స్మెల్ కాదంట. రాజేందర్ అతని పేరు రమేష్. నమస్కారం అండి, దిస్ సుష్మా. నేను ప్రగతి నగర్లో నేను రెసిడెంట్ని. లైక్ పాస్ట్ 6 months బ్యాక్ ఒకసారి టూ మచ్గా స్మెల్ వచ్చిందండి. అసలు నైట్ అంతా పీల్చుకోలేదు. అసలు ఆ రోజే ఏమన్నా అవ్విపోద్దా అంటే అది ఎలా అంటే ఎక్స్ట్రీమ్స్కి వెళ్తుంది కదా, జపాన్లో అలా న్యూక్లియర్స్ ఎలా అవుతుంది ఏదో అయింది. ఇంకా మనం ఇక్కడ ఇంతే అని అన్నంత లెవెల్లో వచ్చింది. అసలు ఆక్సిజన్ బేసిక్ ఎయిర్ పీల్చుకోలేని సిచ్యువేషన్ వచ్చింది. అక్కడ అయిపోయింది. ఇంకా తర్వాత అక్కడిక్కడ మైల్డ్గా వస్తుంది. అందరూ అలానే ఎవరి బిజీలో వాళ్ళు ఉండి కొంచెం ఇగ్నోర్ చేసాం మేము కూడా. మాకు కూడా కొంచెం టాలరెన్స్ లెవెల్ ఉంటుంది కదా. బట్ పాస్ట్ 2-3 days నుంచి కంటిన్యూస్గా వస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ప్రగతి నగర్లో ఏదైతే ప్రాబ్లం గురించి ప్రగతి నగర్ ప్రజలందరూ చెప్తున్నారో అది వాస్తవమే. ఇక్కడ ఒక 5 నిమిషాలు కూడా మేము నిలబడలేకపోతున్నాం ఈ వాసనకి. చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ కంపెనీ విషయంలో పీసీబీ వాళ్ళకి నోట్ పెట్టినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదని ఇక్కడ ప్రజలందరూ చెప్తున్నారు. కాబట్టి పార్టీ తరఫు నుంచి నేను రఫియా బేగం మాట్లాడుతున్నాను. ఈ ప్రాబ్లం గవర్నమెంట్ కూడా సొల్యూషన్ చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి మా లోకల్ ఇన్ఛార్జ్ కులాల హనుమంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా. నా పేరు కార్తిక్ రావు అండి. మేము ఇక్కడ 2016 నుంచి ఉంటాము. ప్రగతి నగర్ మేము ఎందుకు యాక్చువల్గా మేము ఆఫ్ చేసుకున్నామంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. పచ్చని వెదర్ ఉంది, కూల్గా ఉంది, మంచిగా ఉందని మేము అందరం ఇక్కడ ఆఫ్ చేసుకున్నాం. గత 4 రోజుల నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే మాకు ఒక విపరీతమైన టాక్సిక్ యాసిడ్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. ఈవినింగ్ 4 o'clock నుంచి మార్నింగ్ 4:30 వరకు ఇదే సేమ్ సిచ్యువేషన్ అండి. ఆ స్మెల్ వల్ల పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకోలేకపోతున్నారు, పెద్దలు వాకింగ్ చేయలేకపోతున్నారు. డోర్లు క్లోజ్ చేసుకొని సేమ్ ఇప్పుడు కోవిడ్ అప్పుడు మేము మాస్క్ ఎలా పెట్టుకున్నామో అలా పెట్టుకొని బతకాల్సి వస్తుందండి. మాకు అది చాలా ఇబ్బందికరం అవుతుంది. అండ్ ఇంకోటి అలిఫ్ ఇండస్ట్రీ అనేది. నా పేరు కార్తిక్ రావు అండి. మేము ఇక్కడ 2016 నుంచి ఉంటాము. ప్రగతి నగర్ మేము ఎందుకు యాక్చువల్గా మేము ఆఫ్ చేసుకున్నామంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. పచ్చని వెదర్ ఉంది, కూల్గా ఉంది, మంచిగా ఉందని మేము అందరం ఇక్కడ ఆఫ్ చేసుకున్నాం. గత 4 రోజుల నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే మాకు ఒక విపరీతమైన టాక్సిక్ యాసిడ్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. ఈవినింగ్ 4 o'clock నుంచి మార్నింగ్ 4:30 వరకు ఇదే సేమ్ సిచ్యువేషన్ అండి. ఆ స్మెల్ వల్ల పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకోలేకపోతున్నారు, పెద్దలు వాకింగ్ చేయలేకపోతున్నారు. డోర్లు క్లోజ్ చేసుకొని సేమ్ ఇప్పుడు కోవిడ్ అప్పుడు మేము మాస్క్ ఎలా పెట్టుకున్నామో అలా పెట్టుకొని బతకాల్సి వస్తుందండి. మాకు అది చాలా ఇబ్బందికరం అవుతుంది. అండ్ ఇంకోటి అలిఫ్ ఇండస్ట్రీ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి హయా